నమస్తే. ఈరోజు సమాచార హక్కు చట్టం దీనికి సంబంధించిన సామాన్యుడు సమాచారం పొందే విషయంలో కొన్ని అనుమానాలు, సందేహాలు ఉన్న విషయంపై సమగ్రమైన అవగాహన పొందేందుకు, ప్రజలకు తెలిపేందుకు సీనియర్ న్యాయవాది సకినాల రవికుమార్ గారితో సమాచార హక్కు చట్టం అమలు విషయంలో, సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం పొందే విషయంలో సామాన్యుడికి గురించి తెలుసుకోవడానికి సీనియర్ అడ్వకేట్ సకినాల రవికుమార్ గారిని స్టూడియోకు పిలిపించడం జరిగింది, స్టూడియోకు తీసుకురావడం జరిగింది. వారితో సమాచార హక్కు చట్టం విషయంలో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. మీ పరిచయం ఒకటి మన ప్రేక్షకుల కోసం సార్. నేను సకినాల రవికుమార్ అండి, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తుంటాను. సార్, ఇక్కడ ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాచార హక్కు చట్టం గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఆ సమాచార హక్కు చట్టం అసలు ఎప్పుడు వచ్చింది, దాని అమలు విషయంలో మీరు కొంత ప్రజలకు. ఓకే, ఈ సమాచార చట్టము 2005 సంవత్సరంలో రావడం జరిగింది. సమాచార చట్టం చేసేటప్పటికే దాని గురించి తీవ్రమైన చర్చ జరిగి అన్ని ఉద్దేశాలు, అంటే ఆ చట్టం యొక్క ఆబ్జెక్ట్స్, ఎందుకు చేయవలసి వస్తుంది, సమాచార చట్టం చేయడం వల్ల ప్రజలకు ఏమి ఉపయోగం ఉంది అనే విషయంలో పెద్ద డిబేట్ జరిగే దేశవ్యాప్తంగా. మంచి చట్టం చేస్తే ఈరోజు అమల్లో ఇబ్బందులు ఎదురుకావని నేను భావిస్తున్నాను. ఆ చట్టం చేసేటప్పుడే దాని గురించి సమగ్రమైన చర్చ జరగలేదు. తర్వాత కింది స్థాయిలో ఏ విధంగా అమలు అవుతుంది, అక్కడ ఏమి అడ్డంకులు ఏర్పడతాయి అనే విషయంల మీద వాళ్ళు పూర్తిగా అక్కడ పార్లమెంట్లో దాని మీద చర్చ జరగలేదు. కాబట్టి సరే, వాళ్ళు ప్రజలకి ఈ సమాచార హక్కును పొందే హక్కుని లీగలైజ్డ్ చేయాలని, చట్టబద్ధత చేయాలని, అంతకుముందు కూడా మనకు మరి ప్రభుత్వంలో ఏదైనా అవసరం ఉంటే డాక్యుమెంట్స్ మనం తీసుకునే అధికారం ఉన్నది. కానీ ఏదైనా మనకు సంబంధం లేనిది, ప్రభుత్వానికి సంబంధించింది, ప్రభుత్వ అధికారుల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా, మన దేశంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్క సభ్యుడు తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ చట్టాన్ని చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు చేసిన మంచి చట్టాలలో ఇది కూడా ఒకటి. ఇది ప్రజలకు చాలా ఉపయోగపడే చట్టం. కాకపోతే చట్టం చేయడంలోనే కొంత వారు సీరియస్గా దాని మీద చర్చ జరగకపోవడం వలన అమల్లో చాలా లోపాలు జరుగుతున్నాయి. దానికి ఇప్పుడు మా కోర్టులు కూడా ఇన్వాల్వ్ అయ్యి కొన్ని జడ్జిమెంట్స్ ఇవ్వడం, దాని మీద కూడా మరి అధికారులకి సరైన అవగాహన లేక ఈ చట్టం అమలులో ఇంకా ఎక్కువగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు సమాచార హక్కు చట్టం అమలు విషయానికి వచ్చి మాట్లాడినప్పుడు మీరు అసలు అమలు చేసే అధికారులు ఏ స్థాయి వరకు సహకరిస్తారు సమాచారం కోరిన దరఖాస్తుదారులకు, వారికి సహాయం చేయాలని సమాచార హక్కు చట్టంలో ఉన్న విధానం ఏంటి? ప్రాక్టికల్గా మాట్లాడితే అండి, చాలామంది అధికారులు సమాచార హక్కు చట్టము అప్లికేషన్ వస్తుందంటేనే అతన్ని ఒక రకంగా చూస్తున్నారు. అతను ఏదో స్వార్థంగా కోసం ఈ అప్లికేషన్ పెడుతుందని అతన్ని వాళ్ళు హీనంగా కూడా చూస్తున్నారు కొంతమంది అధికారులు, అందరూ కాదు. అయితే ముఖ్యంగా మేము మా దగ్గర వచ్చే క్లయింట్స్ కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ లేకుంటే వాళ్ళ దగ్గర, మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని రండి అని మేము పంపితే వాళ్ళు 30 రోజుల దాకా ఇవ్వమంటున్నారు సార్, మీరు అప్పటిదాకా కేసు వేయకుంటే ఎట్లా సార్ అని వాళ్ళు అడుగుతుంటే మా దగ్గర సమాధానం లేని పరిస్థితి ఉంది. ఎందుకు 30 రోజులు అంటారయ్యా? చట్టంలోనే పర్సనల్ లిబర్టీకి సంబంధించి, వ్యక్తిగత స్వాతంత్రానికి సంబంధించి ఏమైనా అప్లికేషన్స్ వస్తే 2 డేస్లో ఇవ్వాలని ఉంది. కాకపోతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అడిగితే, పాత ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళకి సమయం కావాలి. కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో చట్టంలో 30 రోజులని గడువు పెట్టారు. అయితే ఇప్పుడున్న మన అధికారులు ఆ అప్లికేషన్ ఇవ్వగానే ఆ 30 రోజుల తర్వాతనే సమాధానాలు ఇస్తున్నారు. నాకు తెలిసి నేను చూసిన ఇన్ఫర్మేషను, నా దగ్గరకు వచ్చిన క్లయింట్ల విషయాలను చూస్తే ఎవ్వరు కూడా 5 రోజులలో 6 రోజులలో సమాధానం తీసుకొని వచ్చిన వాళ్ళు లేరు. కాబట్టి ఇది చాలా బాధాకరం. వాళ్ళు వెంటనే ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆ చట్టం యొక్క ఉద్దేశము సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఏ ఉద్దేశంతోనైతే ఈ చట్టం చేశారో అది అమలు కావాలంటే అధికారుల తోడ్పాటు ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి వారు అడిగిన ఇన్ఫర్మేషన్ని 1-2 డేస్లోనే ఇవ్వాలి. ఎక్కువ సమాచారం అడిగినప్పుడు కొంత సమయం తీసుకుంటే తప్పులేదని నేను భావిస్తున్నాను. ఈ సమాచార హక్కు చట్టం అమలు విషయంలో
సమాచారం వేగంగా ఇవ్వడం కోసం సంబంధిత సమాచారం ఇచ్చే సమాచార అధికారులకు, సహాయ పౌర సమాచార అధికారులకు సరైన శిక్షణలు ఇవ్వాలని చట్టంలో చెప్పడం జరిగింది. మరి శిక్షణలు ఇవ్వకపోవడం వల్లనే ఇది లోపం జరుగుతుందని అనుకుంటున్నారు. మరి ప్రభుత్వం అటువంటి శిక్షణలు ఇస్తున్నదా, ఇవ్వడం లేదా? వాస్తవం అండి మీరు అన్నది. తప్పకుండా ఈ చట్టమే కాదు, ఏ చట్టమైనా ప్రభుత్వాల యొక్క బాధ్యత. ఇప్పుడు ఈ గతంలో మనకి టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. సో ఇప్పుడు అన్ని వెబ్సైట్లలో పెట్టమని ప్రభుత్వమే ఆదేశిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, వాళ్ళు చేసే చట్టాలు కానీ, జీవోలు కానీ అన్నీ కూడా వెబ్సైట్లో పెట్టమని వాళ్ళ చట్టమే చెప్తున్నాయి. కానీ ఆచరణలో అది సాధ్యం కావడం లేదు, ఆచరణలో అది అమలు కావడం లేదు. వాళ్ళ ఇష్టం ఉన్న చట్టాలని పెడుతున్నారు, వాళ్ళకి ఇష్టం లేని ఇష్టమున్న జీవోలను ఓపెన్గా పెడుతున్నారు, ఇష్టం లేని జీవోలని పెట్టడం లేదు. కాబట్టి ప్రభుత్వం యొక్క బాధ్యత తప్పక ఉంది ఇందులో. ఈ చట్టమే కాదు, ఏ చట్టమైనా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉంది. కాబట్టి మనకున్న సోర్సెస్, అదేవిధంగా ఇప్పుడు కొన్ని ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ సంఘాలు ఉన్నాయి, వాళ్ళు ఎంతోమంది కృషి చేస్తున్నారు దేశంలో. వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ విధంగా మండలాల వారీగా, జిల్లాల వారీగా కమిటీలు వేసి ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద తప్పక ఉంటుంది. ఇక్కడ సమాచార హక్కు చట్టం వచ్చేసరికి దరఖాస్తు పెట్టిన వ్యక్తుల్ని, దరఖాస్తుదారుల్ని ఒక దశలో ఈ సమాచారం మీకెందుకు అని అడిగే పౌర సమాచార అధికారులు అక్కడక్కడ కనిపిస్తున్న సంఘటనలు ఉన్నాయి. దీని విషయంలో అసలు దరఖాస్తు పెట్టిన వ్యక్తికి సహకారం ఇచ్చి సమాచారం ఇవ్వాలా, మీకెందుకు అని అడిగే అధికారం పౌర సమాచార అధికారులకు ఉన్నదా? లేదండి, తప్పకుండా దరఖాస్తు వస్తే దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత పౌర సంబంధాల అధికారం మీద ఉంది. మీకెందుకని అడిగే అధికారం అతనికి లేదు. ఒకవేళ అతని దగ్గర ఆ సమాచారం లేకపోతే ఎవరి దగ్గర ఉందో సూచించాల్సిన బాధ్యత కూడా పౌర సంబంధాల అధికారం మీద ఉంది చట్ట ప్రకారం. ఓకే. ఇక్కడ రుసుములు వచ్చేసరికి దానికి సంబంధించిన రుసుములు వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక పేజీకి 5 రూపాయలు ఇవ్వమని, ఒక పేజీకి 8 రూపాయలు ఇవ్వమని, ఒక పేజీకి 10 రూపాయలు ఇవ్వమని అడుగుతున్నారు. అసలు రుసుములు ఎంత తీసుకోవాలి సార్? అసలు సమాచారం చట్టంలో ప్రిస్క్రైబ్డ్ పేజీకి 2 రూపీస్ ఉందండి, అంతే తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ తీసుకోవడం లేదు. ఇది తనిఖీ చేసుకోవాలి. ఎక్కువ సమాచారం ఉన్న పేజీలు ఉన్నప్పుడు దరఖాస్తుదారుడిని చూసుకొని కావాల్సిన పేజీలు తీసుకుంటా అనే అవకాశం ఉందని అంటున్నారు. అది ఎంతవరకు? అది కూడా వాస్తవమే ఉన్నది, వినియోగదారునికి ఆ హక్కు ఉన్నది. సమాచారం డాక్యుమెంట్స్ కొన్ని ఇవ్వడానికి ఉంటాయి, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అక్కడే ఇన్ఫర్మేషన్ పోయి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక డేట్ పెట్టి, టైం పెట్టి తప్పకుండా చూపించాల్సిన బాధ్యత. అయితే ఇక్కడ ప్రధానంగా ఎక్కడైనా దరఖాస్తుదారులు మరి పౌర సమాచార అధికారుల నుంచి వస్తున్న విషయం ఏంటంటే, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే ఈ సమాచారం కోరుతున్నారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనే పదాలు కూడా వాడుతున్నారు. అసలు బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తారు? బ్లాక్మెయిల్ చేసే అధికారం పౌరులకు ఉందా? మరి బ్లాక్మెయిల్ ఆ పదం ఎందుకు వస్తుంది? వాస్తవం అండి, ఇది చాలా బాధాకరం. వాళ్ళు దరఖాస్తు పెడితే వాడు ఏదో తప్పుడు ఉద్దేశంతోనే దరఖాస్తు పెట్టనే భావన నుంచి ఫస్ట్ అధికారులు బయటికి రావాలి. చట్టం చేసిరండి, ఈ చట్టము మనకు హక్కు ఇచ్చింది, మనకు ఫండమెంటల్ రైట్స్. భారత రాజ్యాంగం ఏ విధంగా అయితే మనకు వ్యక్తిగత స్వేచ్ఛ, మన భావ ప్రకటన స్వేచ్ఛ, మతపరమైన స్వేచ్ఛ, ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ 3లో, ఆ విధంగా ఇప్పుడు సమాచార హక్కు కూడా దాంతో సమానమైందని నేను భావిస్తున్నా. ఇంత మంచి చట్టం చేస్తే ఇప్పుడు మనము ప్రాక్టికల్గా అధికారులు ఆ విధంగా ఆలోచించడం అనేది బాధాకరం. ఎవరైతే దరఖాస్తు పెట్టగానే ఇతరేదో చెడు ఉద్దేశంతో దరఖాస్తు పెడుతున్న అభిప్రాయం నుంచి బయటికి రావాలి. అది అతని హక్కు, అతను పెట్టాడు, మన బాధ్యత సమాధానం ఇవ్వాలి. మన డ్యూటీలో అదొక భాగమని భావించాలి అధికారి. అప్పుడే ఈ చట్టం అమల్లోకి మంచిగా సక్రమంగా అమల్లోకి వస్తుంది. అది సమాచార హక్కు చట్టం ప్రజలకు మేలు చేయడానికే ఉందా, ఉద్యోగుల రక్షణకు కూడా ఏమైనా ఉపయోగపడుతుందా? ఉద్యోగుల రక్షణ విషయంలో పెద్దగా ఉపయోగపడుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నేను అందుకనే అంటున్నానండి, వాళ్ళ అధికారంలో ఇది ఒక భాగం, వాళ్ళ ఒక గౌరవంగా భావించాలి. ఆ వ్యక్తి వచ్చిండు, నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నాడు, నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతున్నాడు అని గౌరవంగా భావించి చేయాలి వాళ్ళు. అది వాళ్ళ ధర్మం, అది వాళ్ళ డ్యూటీలో. సమాచార హక్కు చట్టంలో పారదర్శకత, జవాబుదారీతనం అనే పదాలు కీలకమైనవి. వాటి కోసమే సమాచార హక్కు చట్టం అమలవుతుంది. మరి జవాబుదారీతనంతో చేసిన పనుల వివరాలను, కోరిన సమాచారాన్ని తెలియజేయడంలో పౌర సమాచారాలకు వస్తున్న ఇబ్బందులు ఏంటి? నాకు తెలిసి వాళ్ళకి ఏమి ఇబ్బందులు లేవండి. మరి బ్లాక్మెయిల్ అనే పదం వాడతారు, అది బాధాకరం. ఎందుకంటే అట్లా ప్రచారంలోకి వస్తుంది. ఆ తీసుకున్న వ్యక్తి అతను ఏది చేసినా చట్టపరంగానే చేయాలి. ఇన్ఫర్మేషన్ తీసుకొని పోయి ఆయన ఏం చేసుకుంటాడండి? తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ప్రజలకు ఉపయోగపడని ఇన్ఫర్మేషన్, అందరికి తెలిసిన ఇన్ఫర్మేషనే. ఏదైనా షార్ట్కు జరిగిన వ్యవహారం కాదు ఆయన అడిగింది, ఓపెన్ పబ్లిక్ డాక్యుమెంట్ అంతా. కాబట్టి తప్పకుండా ఇవ్వాల్సిందే.
అది ఇంతకుముందు మీరు అన్నట్టు 30 రోజుల గడువు కాకుండా మనకు 48 గంటల్లోనే సమాచారం ఇవ్వాలనే విషయం చాలామందికి తెలిస్తలేదు. దీని విషయంలో ప్రభుత్వం వారందరికీ శిక్షణ ఇవ్వడంలో లోపం వల్లనే జరుగుతలేదా, లేదు కావాలనే డిలే చేస్తున్నారా? కొంతమంది అధికారులకి అవగాహన లేకపోవడం కూడా నేను కారణం అనుకుంటున్నానండి. ఎందుకంటే కింది స్థాయి అధికారులకి మరి కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాల మీద, తర్వాత మా కోర్ట్స్ ఇచ్చే జడ్జిమెంట్స్ మీద వాళ్ళకి అవగాహన ఉండదు. వాస్తవం తెలియక కూడా జరుగుతుండొచ్చు. అయితే వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఒకసారి నీవు ఆ ఉద్యోగంలో చేరినవంటే ఆ ఉద్యోగ ధర్మాన్ని ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి వాళ్ళు తెలుసుకొని వితిన్ 2 days ఇవ్వడానికి కృషి చేయాలని కోరుతున్నాను. అంటే మీరు అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి ఈ మధ్యలో చాలామంది మెయింటెనెన్స్ కేసుల విషయంలో భర్త జీతం ఎంత అనే దాని మీద ఆధారపడి వాళ్ళకు మెయింటెనెన్స్ అమౌంట్ నిర్ణయం చేసే అవకాశం ఉంటుంది. దానికి ఆధారంగా కోర్టు నుంచి కానీ ఆ న్యాయవాదులు కానీ ఆ భర్త జీతానికి సంబంధించిన వివరాలు తీసుకురండి అని అడుగుతున్నారు. మరి దాన్ని వాళ్ళు అడిగితే మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వము అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కిందకి రాదండి. అది చట్టపరంగా దానికి ప్రభుత్వం ఇచ్చే జీతం తప్పకుండా ఇవ్వాల్సిందే. అది ఓపెన్ డాక్యుమెంట్. ఓపెన్ డాక్యుమెంట్ అది కాదు, ఇది నాకు అతనికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం అనే అధికారం లేదు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకుంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తే మీరు అప్పీల్ వేసుకోవచ్చు కదా. చట్టపరంగా అప్పీల్ ఉంది మనకి. 30 days లో అప్పీల్ వేసుకొని అప్పీల్ ఉన్నతాధికారి దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సమాచార హక్కు చట్టంలో ప్రజలు కోరకుండానే సమాచారం ఇచ్చే క్వశ్చన్ కూడా ఉంది. 4(1)(b)లో పూర్తిగా వారికి ఏమేమి సమాచారం, అసలు ఈ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది అనే వివరాలు కూడా స్పష్టంగా బహిరంగంగా ప్రదర్శించాలని చెప్తున్న అంశంలో ఇది ఒక భాగం. ఒక 10వ అంశంలో వేతనాలు కూడా ఆ కార్యాలయం పనిచేసింది. మరి అంత దాంట్లో వేతనాలు ప్రదర్శించమని ఉన్నా కూడా వీళ్ళు ఇంకా కూడా సీక్రసీ మెయింటైన్ చేయడం అంటే అవగాహన లోపం అనుకోవాలా, కావాలని చేస్తున్నా? అది 2 అనుకోవచ్చండి మనం. కొంతమందికి అవగాహన లోపం, కొంతమంది కావాలని కూడా చేస్తున్నారు. వాస్తవం అది ప్రాక్టికల్ గా చాలా తప్పండి. మరి ఈ సమాచార హక్కు చట్టంలో మనం సమాచారం ఇవ్వమని చెప్తున్నాం, గడువు లోపల సమాచారం ఇస్తే కోరిన సమాచారం దరఖాస్తుదారునికి చేరుతుంది, బాగుంది. కానీ ఒకవేళ గడువు లోపల సమాచారం ఇవ్వకపోతే ఎటువంటి ముందుకు వెళ్ళాలి, ఎటువంటి దశలకు వెళ్ళాలి? చట్టం చెప్తుందండి, అప్పీల్ ఉంది, అప్పీల్ చేసుకోవచ్చు. 30 days లో అప్పీల్ చేసుకోవాలి. ఆ అధికారి తప్పకుండా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు. ఒకవేళ అక్కడ కూడా ఇవ్వకపోతే అతను కూడా సెకండ్ అప్పీల్ ఉంది. స్టేట్ కమిషన్స్ ఉన్నాయి. చట్ట ప్రకారంగా మనకు సెంట్రల్ కమిషన్ ఉంది, స్టేట్ కమిషన్, ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంది. అక్కడ స్టేట్లో సెకండ్ అప్పీల్ వేసుకోవచ్చు. 90 days లో వేసుకోవాలండి. 90 రోజుల గడువులో సెకండ్ అప్పీల్ వేసుకోవాలి. ఓకే సార్. ఇక్కడ జనరల్గా సాధారణమైన ప్రజలు అనుకునేది ఏంటంటే కమిషనరు అనుకోగానే, సెకండ్ అప్పీల్ అనగానే కొంత చట్టాలు ఇవన్నీ పదాలన్నీ గుర్తించేసరికి కమిషనర్ ఆఫీసులో విచారణ ఎలా ఉంటుంది, ఏమైనా సాధారణ పౌరుడు విచారణలో పాల్గొనొచ్చి తన అభిప్రాయాన్ని, తనకు కావాల్సిన సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుందా? ఏమైనా అడ్వకేట్లను ఇట్లా సంప్రదించాల్సిన అవసరం ఉంటుందా? లేదండి, దీంట్లో అడ్వకేట్స్ని వాళ్ళు తీసుకుపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే డైరెక్ట్ పోవచ్చు, వాళ్ళే అప్లికేషన్ ఇవ్వచ్చు. అక్కడ కూడా వాళ్ళని విచారణ చేసి వారికి సరైన సమాధానాలు కమిషనర్స్ కూడా తెలియదు. అంటే పూర్తిగా ఇంగ్లీషులోనే వాడతారా, తెలుగు భాషలో? మన రాష్ట్రంలో ప్రాంతీయ భాషలో జరుగుతుంది. ప్రాంతీయ భాషలోనే విచారణ జరుగుతుంది, అంతే తప్ప ఏదో అక్కడ ఈవెన్ మన కోర్ట్స్ లో కూడా మన చట్టాలు ఇంగ్లీష్ లో ఉన్నా గానీ మరి మన దగ్గర ఇంగ్లీష్ అక్షరాభ్యాసంలో తక్కువ ఉంటుంది కాబట్టి తెలుగులోనే జరుగుతుంది. ఇంకా కొంత అవగాహన లోపం ఉండదు. కమిషనర్ ఆఫీస్ అనగానే కమిషనర్లు ఈ చట్టాలు అంటున్నారు, హైదరాబాద్ ఆఫీస్ అంటున్నారు అని సామాన్యుడు కమిషనర్ ఆఫీస్ దాకా రాలేక, సమాచారం పొందలేక సతమతమవుతున్న కేసులు కూడా ఉన్నాయి. దీని విషయంలో కొంత స్పష్టత కోసమే నేరుగా తన యొక్క కోరిన సమాచారం గురించి కమిషనర్ దగ్గర మాట్లాడుకోవచ్చు, తనకు తనే మాట్లాడుకోవచ్చు, తనకు తనే వివరణ తీసుకోవచ్చు. ఏ అడ్వకేట్ తోటి అవసరం లేదు. ఓకే సార్. ఇక్కడ ఈ సమాచార హక్కు చట్టంలో గడువు లోపల సమాచారం ఇయ్యని పక్షంలో పౌర సమాచార అధికారులపై కానీ, అప్లెట్ అధికారులపై కానీ ఎటువంటి క్రమశిక్షణ చర్యలు, జరిమానాలు ఉంటాయి సార్? చట్టంలో ఉందండి క్లియర్గా. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాళ్ళ మీద కూడా ఫైన్ అమౌంట్ వేస్తున్నారు. అవన్నీ చట్టంలో పొందుపరిచారు. తప్పకుండా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంది, చట్టంలో క్లియర్ రెస్పాన్సిబిలిటీ పెట్టారు. ఈ చాలామంది ఉద్యోగస్తులు సమాచార హక్కు చట్టం ద్వారా కొంత సమాచారం పొంది వారికి రావాల్సిన ప్రమోషన్ ఇటువంటి విషయాలను కూడా ఉపయోగించుకుంటున్నారు అంటున్నారు.
కానీ సామాన్యుడు అడిగిన సమాచారం ఇవ్వడానికి మాత్రం కొంత నిరాకరణకు గురి చేస్తున్న విషయాలు ఉన్నాయి. అంటే సమాచార హక్కు చట్టం లేకపోతే అనే భావన కొంతమందిలో ఉన్నట్టుంది. అసలు లేకపోతే అనే ప్రశ్న వస్తే మీరేమంటారు, మీ అభిప్రాయం? ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో మనము అట్లా ఊహించలేము. చట్టం వచ్చింది, అమల్లోకి వచ్చింది. దీనివల్ల మన దక్షిణ భారతదేశంలో తక్కువ కేసులు జరిగినాయి, కానీ ఉత్తర భారతదేశంలో మర్డర్స్ కూడా చేశారు. ఎవరైతే ఈ సమాచార రైట్ టు ఇన్ఫర్మేషన్ కోసం పోరాటం ఉన్న వ్యక్తులని వాళ్ళు ఎలిమినేట్ చేశారు. కాబట్టి ఇప్పుడు దీన్ని మనము ఈ చట్టము లేకుండా ఉండడం అనేది ఆలోచన లేదు. ఈ చట్టంలో ఉన్న లొసుగులని మనం అమెండ్మెంట్స్ ద్వారా చేసుకొని సక్రమంగా ఈ చట్టం అమలైంది మనందరం కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. దీనికి ఎన్జిఓస్ కూడా బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ చట్టము మంచి చట్టం, కాకపోతే ప్రాక్టికల్గా అమలులో లోపాలు వస్తున్నాయి. ఆ లోపాలను సరిదిద్దుకోవాలి, మనం డిమాండ్ చేయాలి. ఇప్పుడు ఇంటర్నెట్స్ ఉన్నాయి, ఈమెయిల్స్ ఉన్నాయి, మన అవసరమైన సమాచార శాఖకు కూడా మనం మెయిల్స్ పంపాలా. ఈ విధంగా మీరు లోపాలు ఉన్నాయి, దీన్ని సరిచేయండి అని మనం డిమాండ్ చేయొచ్చు. పోరాటం అంటే రోడ్ల మీదకి వచ్చి పోరాటమే అవసరం లేదండి. ఈ ఆధునిక సమాజంలో మనం టెక్నాలజీని వాడుకొని కూడా పోరాటం చేయొచ్చు. ఓకే సార్, ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, దరఖాస్తుదారుల మీద దాడులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయని కూడా మాట్లాడారు. మరి దరఖాస్తుదారులకు కోరిన దరఖాస్తుదారులను రక్షణకు సమాచార హక్కు చట్టంలో సెక్షన్లు కానీ విధానాలు కానీ ఏం లేవా సార్, నిబంధనలు? వాస్తవంగా అది చట్టంలో చేయాల్సిన బాధ్యత ఉంది. అంటే జనరల్గా ఎవరైనా పోయి పోలీస్ స్టేషన్కి నాకు రక్షణ లేదు, లేదా నన్ను పలానా వాళ్ళు బెదిరించారు అంటే మన ఐపీసీ సెక్షన్ ప్రకారంగా వీళ్ళకు కూడా రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ మీద ఉంది. కామన్ మ్యాన్ కూడా ఇవ్వాలి. దరఖాస్తుదారుడు పౌరుడు సమానమే. ఇక్కడ ఆ దరఖాస్తు చేసినంత మాత్రాన ఆయన వేరే సపరేట్ రక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. పౌరుడిగా అతనుకున్న రక్షణ పోలీస్ వారి మీద ఉంది బాధ్యత, అతను రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. అంటే ఈ దరఖాస్తు చేసిన అసలు దరఖాస్తు చేసిన విషయము థర్డ్ పార్టీకి ఎట్లా తెలుస్తుంది? మనకు సంబంధిత కార్యాలయంలో అధికారి, పౌర సమాచార అధికారి సంబంధిత సెక్షన్కు వారి వరకు దరఖాస్తు చేసిన విషయం తెలుస్తుంది. కానీ సంబంధిత అంశానికి సంబంధించిన అవుట్ సైడ్ వ్యక్తులకు కూడా ఈ సమాచారం చేరుతుంది. మరి ఈ చేరడంలో అలా ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? అలా సమాచారం ఇవ్వకూడదండి. ఎవరైతే మీకు దరఖాస్తు చేశారో అతనికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత అధికారి మీద ఉంది. దాన్ని వైడ్ పబ్లిసిటీ చేయాల్సిన బాధ్యత అతని మీద లేదు. తర్వాత ఈయన ఎవరి గురించి అయితే అడుగుతున్నాడో అతను తెలియజేయాల్సినది చట్టంలో లేదు. తెలియజేస్తున్నాడు అంటే అది మాల్ ప్రాక్టీసే, తప్పే అది. దీనికి బాధ్యత అయితే పౌర సమాచార అధికారిది, సంబంధిత శాఖ ఉద్యోగిది మాత్రమే. దీనివల్లనే దాడులు జరుగుతున్నాయని మనం అనుకోవచ్చా? దానివల్ల జరుగుతున్నాయి అనుకోలేము. ఎందుకంటే మన సమాజంలో వివిధ రకాలైన వ్యక్తులు ఉంటారు. కొందరు తెలిస్తే తప్పే ఉంది, ఆయన దరఖాస్తు పెట్టి తీసుకోపోతే ఏమవుతుంది నాకని అనుకుంటాడు. కొందరు ఆవేశపడతారు, తాత్కాలికంగా ఆవేశపడి ఎట్లా దరఖాస్తు పెడతాడు అతని సంగతి చూస్తా అని చెప్పి అట్లా కొంత బెదిరించడం అది జరుగుతుంది. దానికి మనము అధికారులనే బాధ్యులు అనలేము. కాబట్టి సమాజంలో ఉన్న పరిస్థితుల దరఖాస్తును సీక్రెసీగా ఉంచాల్సిన బాధ్యత సీక్రెసీ ఉండొద్దనే ఈ చట్టం చెప్తుంది. దరఖాస్తుదారుని పేరు అనేది పబ్లిసిటీ చేసి ఆ సంబంధిత వ్యక్తికి చేరవేయకూడదు కదా, చేరవేయకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులదే, పౌర సమాచార అధికారిది. అట్లాంటప్పుడు మరి అప్పుడు జరుగుతుంది, అతనికి ఎప్పుడైతే సమాచారం ఆయనకు అందుతుందో అతను అగ్రెసివ్గా ఫీల్ అయ్యి ముందుకు వెళ్ళి దాడులు చేసే పరిస్థితి ఉంది. అది తెలియకుండా ఆయన కావాల్సిన సమాచారం ఇస్తున్నారు. ప్రభుత్వానికి ఏదైతే సమాచారం ఇస్తున్నారో ఆ సమాచారం అడుగుతున్నారు, కానీ వేరే ఇతర అంశాలు అడుగుతలేరు. దీనికి అసలు సమాచార హక్కు చట్టం 18 సంవత్సరాలు నడుస్తుంది సార్. ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఎటువంటి మన కార్యక్రమాలు కావాలనుకుంటున్నాం? ఏం చేస్తండి, మీరు మంచి ప్రశ్న అడిగారు. దురదృష్టం ఏంటంటే ఈ చట్టం 2005లో చేశారు. ఆ తర్వాత ఏమైనా మంచి అమెండ్మెంట్లు తీసుకొస్తారేమో, ఇంకా చట్టాన్ని చాలా పకడ్బందీగా అమలు చేస్తే కృషి చేస్తారేమని మనం భావించినాము. కానీ 2013లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు, పొలిటికల్ పార్టీస్ యొక్క అసెట్స్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి రాదు అని. అది మరి ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రజలకు ఉపయోగపడుతుందా, లేకపోతే మరి నాయకులకు ఉపయోగపడుతుందా? ఎందుకు చేశారో అమెండ్మెంట్ చేశారు. అది కొంత నిర్వీర్యం. అందరూ ఆతాన్లోని ముక్కలే కాబట్టి అందరూ కలిసి చేశారంటారు, పాలకులు వారే కాబట్టి కొంత నిర్వీర్యం చేశారండి. తర్వాత 2019లో ఒక అమెండ్మెంట్ వచ్చింది. ఏమని, సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళ సర్వీస్ కమిషన్ అపాయింట్ చేసే టైంలో 5 years టర్ము, వాళ్ళ ఏజ్ లిమిట్ 65 అని ఉండే. అట్లా పర్టికులర్గా అంతే ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు, అది చేయొచ్చు అని చెప్పి 2019లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. మరి దాని ఉద్దేశం ఏందో కూడా మనకేమి గొప్పగా అనిపించడం లేదు. ఎప్పుడైనా అమెండ్మెంట్ వస్తే అది ప్రజలకు ఉపయోగపడాలి.
చట్టం సక్రమంగా అమలు జరుగుతట్టుగా ఉండాలి. అటువంటి అమెండ్మెంట్స్ మనం కోరుకుంటున్నాం. అటువంటి రాలేదండి ఇంతవరకు. అంటే ఈ మధ్యలో ఒక తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక చీఫ్ సెక్రటరీ గారు ఒక యువో నోట్ ఇచ్చారు, అంతర్గత నోటు. ఏదైనా ఒక దరఖాస్తు, సమాచార దరఖాస్తు కార్యాలయానికి వచ్చినప్పుడు అది ఆ సంబంధిత శాఖ కార్యదర్శి లేదా ప్రధాన కార్యదర్శి ఇవ్వాలా వద్దని తెలిపిన తర్వాతనే సమాచారం ఇవ్వాలని ఒక యువో నోట్ వచ్చిన దాని మీద చర్చ జరిగింది 1 year బ్యాక్. అది మళ్ళీ వెనకకు తీసుకున్నారు. అంటే దాన్ని వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది సార్? అదే ఈ సమాచారం ఇవ్వడం వల్ల చాలా నష్టం జరుగుతుందని అధికారులు భావించడం. ఎవరికి జరుగుతుంది నష్టం? వాళ్ళంటే అధికారులకి. అంటే మాకు ఇది బాడీని అవుతుంది, మొత్తం ఇవే వస్తున్నాయి, మా రెగ్యులర్ వర్క్ చేయలేకపోతున్నాం అనే అసహనం వాళ్ళలో ఉంది. కాబట్టి ఏదన్నా దీన్ని మార్పు చేస్తే బాగుండని అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి అటువంటిలో భాగమే ఇటువంటి లెటర్స్ రావడము, జీవోలు రావడం అవన్నీ ఉంటాయి. సో వాటిని మనం ఎంకరేజ్ చేయలేం. సో చట్టానికి వ్యతిరేకంగా కూడా తప్పకుండా కోర్ట్స్ ఇన్వాల్వ్ అయింది, వాటిని సరి చేస్తాను తప్పకుండా. ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, బర్డెన్ అవుతుంది అని అన్నారు. బర్డెన్ అనే విషయంలో సమాచార హక్కు చట్టంలో స్పష్టంగా రాయబడింది, సూచించబడింది. ఏమని? సమాచార హక్కు దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ఉన్నట్టుగా మాత్రం ఇవ్వాలి, ఎక్సర్సైజ్ చేసి ఏ పదాలు రాసి అప్పటికప్పుడు రాసి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పిన తర్వాత ఉన్న సమాచారం ఇవ్వడానికి బర్డెన్ ఏంటి సార్? కొత్త సమాచారం తయారు చేయాలంటే బర్డెన్. కానీ అందులో బర్డెన్ ఏం లేదండి, వాళ్ళు అట్లా భావిస్తున్నారు కొంతమంది అధికారులు. మనం అందరిని అనలేము, కొంతమంది అధికారులు వెంటనే సమాధానాలు ఇచ్చినవి కూడా ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం మనము ఫస్ట్ అధికారంలో రాగానే ప్రజా సర్వీస్ కోసమే మనం ఉన్న భావనలో అధికారి ఉంటే, అతను నా దగ్గరకు వచ్చుడే గొప్ప అనిగా ఆయన భావిస్తే తప్పకుండా ప్రజలకు ఆనందంగా సమాచారం ఇవ్వచ్చు. మీరు మాట్లాడుతుంటే మాకు ఒకటి, ప్రతి కార్యాలయంలో ఒక బోర్డు కనిపిస్తుంది సార్. ఆ బోర్డు ఏంటంటే, ఈ మన కార్యాలయాన్ని సందర్శించిన పౌరుడు ఈ కార్యాలయంలో ముఖ్యమైన వ్యక్తి, అతనికి సేవ చేయడమే మన అదృష్టంగా భావిస్తూ మన విధులు నిర్వర్తిస్తున్నామని ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు స్పష్టంగా చెప్పబడింది, ఇందులో మనం చేసే పనులన్నిటికీ ప్రధానమైన వ్యక్తి పౌరుడికి సర్వీస్ చేయాలని ఇది ఉంది. కానీ ఆ బోర్డును మాత్రం పట్టించుకున్నట్టు కనపడతలేదు. ఇంకా కార్యాలయాల్లో నిర్వహించాల్సిన బోర్డుల విషయంలో కూడా నిర్వహణ లోపం ఉంది. ఆర్టీఐ బోర్డు నిర్వహణలో కూడా అసలు కొన్నిట్లలో ఉండడం లేదు, కొన్నిట్లలో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తప్పుడు అంటే మారిపోయిన అధికారుల పేర్లు, పనిచేయని సెల్ నెంబర్లు అప్డేట్ చేయడం అంటే పట్టించుకో అంటే దీంట్లో రెండు వైపులా ఆలోచించాలి. పట్టించుకొని ప్రజలదా, నిర్వహించని ఉద్యోగులదా తప్పు అనేది కూడా మీ అభిప్రాయం ఏమంటారు? బోత్ సైడ్స్ ఉంటుందండి. ప్రజలు కూడా ప్రశ్నించాలి. ఎప్పుడైనా ప్రశ్నిస్తుంటేనే సక్రమంగా పనిచేస్తుంటది ఏదైనా వ్యవస్థ. ప్రశ్నించడమే మర్చిపోతే ఇక వాళ్ళు కూడా అలాగనే పనిచేస్తారు. ప్రజల బాధ్యత కూడా ఉంది, తప్పకుండా అడగాల. ఇది హమారా పైసా హమారా హిసాబ్ అన్నారు. ఒక నినాదంతో మనకు సమాచార హక్కు చట్టం వచ్చింది. మన పైసలు మనకు లెక్కలు తెలియాలి అనే ఉద్దేశంతో వచ్చినప్పుడు అడిగే వారిని ఒకరిద్దరు అయ్యేసరికి ఆ ఒకరిద్దరిని ఏమంటున్నారంటే బ్లాక్ మెయిలర్ అనేది వాళ్ళతో అక్కడ కనగదొక్కడం వల్ల మిగతా వాళ్ళు అడగాలనే ఆలోచన కూడా బంద్ చేస్తున్నారు, తగ్గిపోతుంది. లేదా వాళ్ళ మీద దాడి జరుగుతుందనే ఇబ్బంది ఉండడం వల్ల కూడా జరిగిపోతుంది. కానీ దీని అంతటికి మార్గం అసలుకి అడగకుండా ఉండడం వల్ల ఉద్యోగస్తుడు సరైన పద్ధతిలో పనిచేయగలుగుతాడా? లేదండి, తప్పకుండా ప్రశ్నించాలి. ప్రశ్నించే వారిని మనం ప్రోత్సహించాలి. అందుకని నేను అన్నాను ఇంతకుముందుకు, మన ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా కృషి చేయాలి దీని గురించి. తప్పకుండా పౌరుల యొక్క హక్కులని కాపాడడంలో వాళ్ళు ముందు ఉండాలి. అడగాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. తర్వాత మీరు అన్నట్టు చట్టంలో కూడా వీళ్ళ రక్షణ కల్పించాలి. ఎవరైతే ఆర్టీఐ పిటిషన్స్ ఇచ్చారో వాళ్ళు సపరేట్ రక్షణ కల్పిస్తే కొంత భయాందోళన అనేది పోతుంది. ఇప్పుడు భయం ఉంది, వాస్తవం మీరు అనేది. ఒక అధికారుల మీద ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే వాళ్ళు అందరూ ధైర్యంగా పోయి పెట్టలేకపోతున్నారు, కొంత ఉన్నది వాస్తవం. అంటే మనం ఫీల్డ్లోకి వెళ్ళి చూస్తే అక్కడక్కడ అసలుకి ఇన్వార్డ్ సెక్షన్ ఉంటుంది సార్. ప్రతి కార్యాలయం ఇన్వార్డ్ సెక్షన్ ఉంటుంది. ఆర్టీఐ దరఖాస్తు కూడా ఇన్వార్డ్ సెక్షన్లో ఇస్తే రిసీవ్ట్ తీసుకొని సంతకం పెట్టి ఇవ్వాలనేది స్పష్టంగా ఉన్నది. కానీ ఇన్వార్డ్లో తీసుకొని సంఘటనలు కూడా ఉన్నాయి సార్. మరి దీని మీద అట్లా అలా ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా ఇన్వార్డ్లో మీరు రిజిస్టర్ పోస్ట్ చేయొచ్చు, అంతే. దట్స్ ఎనఫ్. వారి కాడికి వెళ్ళి ఇబ్బంది కాకుండా 4 సార్లు వాళ్ళ చుట్టూ తిరగకుండా వాళ్ళని బతిలాడకుండా మనం రిజిస్టర్ పోస్ట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ ఇట్ ఈస్ డీమ్డ్ టు బి అప్లికేషన్. తప్పకుండా ఆన్సర్ ఇవ్వాల్సి. దీనికి మంచి విషయం చెప్పారు సార్. ఎందుకంటే రిజిస్టర్ పోస్ట్ చేయడం కూడా మనకు ఆధారం ఉంటుందని చెప్పారు. ఇక్కడ
కార్యాలయాల వారీగా వారికి సంబంధించిన ప్రతి వివరాలను ప్రజలకు తెలియజేసే క్రమంలో ఈ సమాచార హక్కు చట్టం విషయంలో కూడా వాళ్ళు స్పష్టంగా ట్రైనింగ్ క్లాసులు అవగాహన కల్పించాలని, కనీసం సంవత్సరానికి 2 సార్లైనా కల్పించాలని కూడా మనకు చట్టంలో చెప్తున్న విషయం. ఎక్కడైనా కనిపిస్తలేవు, రావట్లేవు. దీనికి ఎవరు ఎట్లా బాధ్యులు సార్? ఎవరు? ప్రజలు అడగడం లోపమా? ముఖ్యంగా ఇప్పుడు మనకు మా న్యాయ వ్యవస్థలో కూడా లీగల్ లిటరసీ క్యాంప్స్ పెట్టాలని చట్టం ఉంది. ఆ విధంగా కండక్ట్ చేస్తున్నారు. కానీ చట్టబద్ధంగా కండక్ట్ చేస్తున్నారా లేదనే విషయంకి వస్తే కండక్ట్ చేయాల్సిన చట్టం చెప్తుంది. చేయడం లేదు అంటే అధికారుల లోపమే. దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ప్రజల మీద ఉంది. కాబట్టి చట్టం ఎప్పుడూ ప్రజలకు రక్షణ కోసమే చేస్తుంటారు. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులు, ఎగ్జిక్యూటివ్ది. ఒకవేళ మన దేశంలో లెజిస్లేటివ్స్ చట్టాలు చేస్తుంటారు. మనందరికి తెలిసిన విషయం. లెజిస్లేషన్ చేసే చట్టాలని ఎగ్జిక్యూటివ్ అధికారులు దాన్ని అమలు చేయాలి. అమలు చేయడంలో లోపాలు ఉంటే, అమలు చేయడంలో సరిగా వాళ్ళు చేయకపోతే దానికి జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థ ద్వారా మీరు దానికి సమాధానం రాబట్టుకోవచ్చు, ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు, కోర్టులో రావచ్చు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద కూడా కోర్టులకు చాలా తక్కువ కేసులు వస్తున్నాయి. ఫస్ట్ అతను అక్కడ ఇన్ఫర్మేషన్ పెట్టడంలోనే ధైర్యంగా ముందుకు వెళ్ళడం లేదు. ఎవరో కొందరు దరఖాస్తులు పెడితే అది అపెలేట్ అథారిటీ దగ్గర పోయేవరకే అలసిపోతున్నారు. అపెలేట్ అథారిటీస్ అయిపోయిన తర్వాతనే మా హైకోర్టుకు రావడం జరుగుతుంది. సో కోర్టులకు రావడం అనేది వెరీ లిమిటెడ్ కేసెస్లో వస్తున్నారు. అంటే జనరల్గా ఆర్టీఐ గురించి మనం మాట్లాడితే కామన్గానే మాట్లాడుకుంటున్నాం, కానీ ఎటువంటి సమస్యకైనా కావాల్సిన సమస్య పరిష్కారానికి కావాల్సిన సమాచారం పొందడానికి ఆర్టీఐ యాక్ట్ ఉపయోగపడుతుంది. ఈ రీసెంట్గా మనకు ఎక్కువగా భూములకు సంబంధించిన విషయాలు అక్కడికి వచ్చేసరికి కోర్టులో కేసు వేయడానికి కూడా మనకు సంబంధిత ఆధార పత్రాలు కావాల్సి వస్తున్నాయి. దానికి సంబంధించిన పత్రాలు సేకరించేటప్పటికి సాధారణ పౌరుడుగా పోయి అడిగితే కార్యాలయాల చుట్టూ తిరపడమే సరిపోతుంది, కానీ ఎక్కువగా ఆర్టీఐని ఆశ్రయించడం జరుగుతుంది అనేది మనకు ఇప్పుడున్న విషయం. ఈ ఆర్టీఐ ద్వారా తీసుకున్నది కోర్టులో ఎవిడెన్స్గా పనికొస్తుందా సార్? తప్పకుండా అండి. విత్ కోర్టులో తప్పకుండా ఎవిడెన్స్ పనికొస్తుంది. అంటే మామూలుగా జిరాక్స్ పేపర్ పనికొస్తుందా? దాన్ని ఏమైనా అటెస్టెడ్ చేయించుకొని అటెస్టెడ్ కాపీస్ ఇస్తారు. అటెస్టెడ్ కాపీస్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సంబంధిత అధికారి సంతకం చేసి ఇస్తారు. అది మాకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కిందనే ఉపయోగపడుతుంది. కొంతమంది పిఏఓలు మేము పైన కవరింగ్ లెటర్లో అటెస్ట్ చేసాం కదా, కింది పేపర్లన్నీ మేము ఇచ్చినాయి కదా అని అంటున్నారు. అన్ని ప్రతి పేజీ చేయాలా అటెస్టెడ్? ఓన్లీ కవరింగ్ లెటర్ చేస్తే చాలు? వాస్తవంగా ప్రతి పేజీ చేస్తే మంచిదండి. వాస్తవంగా ఎందుకంటే పేజెస్ మార్చే అవకాశం ఉంటుంది. అక్కడ సీరియల్ నెంబర్లు మార్చే అవకాశం, మ్యానిపులేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి? అందుకని అన్ని పేజీల మీద చేస్తే ఎవిడెన్స్ ఉంటుంది. అన్ని పేజీల మీద చేస్తే ఇటు దరఖాస్తుదారునికి మేలు అవుతుంది, ఇచ్చిన అధికారి కూడా మేలు అవుతుంది. స్మాల్ ప్రాక్టీస్ కాకుండా ఉంటుంది. అతనికి మళ్ళీ మిస్యూజ్ చేసిన అధికారి రెస్పాన్సిబిలిటీ కాకుండా ఉంటాడు. అతను కూడా సేఫ్ సైడ్. ఓకే, బోత్ సైడ్ ఉంటుంది. కానీ చాలా మందికి మేము అటెస్టెడ్ చేస్తే మేము ఎక్కడ బాధ్యత వహించాల్సి వస్తుంది అనే భావన కూడా, భయం కూడా ఉంది కొంతమందిలో. దీని మీద కొంచెం స్పష్టంగా అది లేదండి, తప్పకుండా చేస్తేనే మంచిది. చేయాల్సిందే సెక్షన్ 2 ప్రకారం. ఓకే సార్, ఇంకా ప్రధానంగా 18 సంవత్సరాలు నడుస్తున్న క్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతి పౌరుడికి తెలియడానికి ప్రజల బాధ్యత ఎంత, మేధావుల బాధ్యత ఎంత, ఇటు లీగల్ సైడ్ ఉన్న వ్యక్తులది ఎంత, ఎవరి షేర్ ఏంటి, అసలు ఎవరి బాధ్యత ఎంత ఉంది అసలు ముఖ్యంగా? ఇప్పుడు మనం సమాజంలో చూస్తున్నాము, ప్రజల యొక్క సమస్యల గురించి ఎన్జిఓ ఆర్గనైజేషన్ కొంత, పొలిటికల్ లీడర్స్ కొంత మాత్రమే కృషి చేస్తున్నారు. మనం ఉద్యోగస్తులము, మా ప్రొఫెషన్స్, అదర్ ప్రొఫెషన్స్ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. కానీ ఎవరు చేయాలనో వాళ్ళే చేస్తే మంచిది. ప్రభుత్వం కూడా చేయాలి. ప్రభుత్వాలు చేయనప్పుడు నిలదీసేది ప్రతిపక్షాలు ఉంటాయి, వాళ్ళు కూడా చేయాలి. కానీ వాళ్ళు చేయడం లేదు అంటే మరి మనం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ మీరు ప్రధానంగా నేను మిమ్మల్ని లీగల్ సైడ్ ఉన్నారు కాబట్టి మీకు అవసరమైన ప్రతి సమాచారం కావాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకునే క్రమంలో అది సమర్థవంతంగా అమలైతే విత్ ఇన్ పీరియడ్లో వస్తుంది, సక్రమంగా వస్తుంది, కేసు వెళ్ళడానికి వీలైద్ది. కానీ అసలు ఒక సమాచార హక్కు చట్టం ఉందని ప్రజలకు తెలియజేయడం వల్ల ఎక్కువ అమలు సమర్థవంతంగా జరుగుతుంది. కానీ మీకు సమాచారం రావాలనే కోరికతోటే ఉన్నారు తప్ప ప్రజలందరికీ అవేర్నెస్ చేయడం వల్ల ఆ క్రమంలో మేము కూడా సమాచారం కోరితే ఉపయోగపడుతుందని
మీ సర్వీసులో భాగంగా మీరేమైనా అవేర్నెస్ చేయడానికి వెళ్తున్నారా, మీరు టైం ఇస్తున్నారా? మా దగ్గర వచ్చిన క్లయింట్స్ కి ప్రతి ఒక్క అడ్వకేట్ తెలియజేస్తూనే ఉంటాడు, ఈ సమాచార చట్టం నీకు హక్కు ఉందయ్యా, నువ్వు పోయి తీసుకొచ్చుకో డాక్యుమెంట్ చెప్తారు, అది ఎడ్యుకేట్ చేసినట్టే. తర్వాత మీరు అన్నట్టు అదే మున్సిపల్ కోర్టు పరిధిలో అంటే గ్రామ స్థాయిలో లీగల్ లిటరసీ క్యాంప్స్ ఉన్నాయి, దాంట్లో ఈ చట్టం గురించి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఒక మ్యాజిస్ట్రేట్ గారే, అక్కడ ఉన్న మ్యాజిస్ట్రేట్ గారు ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో అడ్వకేట్స్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరూ పోయి గ్రామ సభలు కండక్ట్ చేసేసి గ్రామాల్లో దీని గురించి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది, చేస్తున్నారు కూడా. కాకపోతే ఎక్కువ సంఖ్యలో చేయాలి. ఇక్కడ మేము మీ సైడ్ నుంచి కోరుకునేది ఏంటంటే సార్, లీగల్గా ఉన్న వాళ్ళు చట్టాల గురించి చెప్పితే సామాన్యుడు దాన్ని నమ్మడానికి అవకాశం ఎక్కువ ఉంది. సామాన్యుడుగా ఎన్జిఓ ఆర్గనైజేషన్లు, రకరకాల సంఘాల వాళ్ళు దాన్ని చెప్తే దాన్ని పూర్తిగా విశ్వసనీయత ఉండకపోవచ్చు. కానీ మీరు లీగల్ సైడ్ ఉన్నారు కాబట్టి మీరు చెప్పే ప్రతి పదము సామాన్యుడికి 100% నమ్మకం కలుగుతుంది. ఆ దశలో మీరు సమాచార హక్కు చట్టం మీద అవగాహన కల్పించడం కోసం మీరు ఒక మేధావి వర్గంగా ఉన్న న్యాయవాదులందరూ కూడా వారానికో నెలకొక రోజైనా మీరు ఒక విలేజ్ని దత్తత తీసుకున్నట్టుగా చేస్తూ ఒక చట్టాల మీద అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఎందుకు చేయకూడదు? చేయొచ్చండి, కొంత సమయం లేకపోవడం కొంత బాధాకరంగా ఉంది. సరే, యంగ్ అడ్వకేట్స్ చాలా మంది చేస్తున్నారు, అట్లా ఏం లేదు, చేయడం లేదని కదా. కొంత ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్గా మన టెక్నాలజీ డెవలప్ అయింది కదా, యూట్యూబ్ ఛానల్స్ కూడా ఓపెన్ చేశారు చాలా మంది, అందులో కూడా అవగాహన కల్పిస్తున్నారు. సాధ్యమైనంత వరకు అడ్వకేట్లు కూడా చట్టాలని ఎడ్యుకేట్ చేయడానికి కృషి చేస్తున్నారు. కొంత కోర్టులోనే ఎక్కువ సమయం గడపడం వల్ల ఎక్కువ సెలవు దినాలలో ఎప్పుడైనా ఒక రోజు ఒక గంట మీకున్న పరిధిలో కల్పిస్తే ఏదైనా ఒక పని కావాలనుకున్నప్పుడు మన వంతు బాధ్యతగా మనం కొంత చేస్తే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. దానిలో మీరు అనగా సమాచార హక్కు చట్టం మీద అవగాహన ఉన్న న్యాయవాదులు కానీ, ఎక్కువగా ఉపయోగించుకుంటున్న జర్నలిస్టులు కానీ, ఉద్యోగులు కూడా, ఈ ముగ్గురు వర్గాలే ఎక్కువగా ఇప్పటివరకు సమాచార హక్కు చట్టాన్ని వాడుకున్నారు. కాబట్టి ఆ దాంట్లో ప్రజలకు తెలియజేయడానికి మీరేమన్నా మీ సైడ్ నుంచి ఏమన్నా పిలిపిస్తున్నారా, మీరేమన్నా చేయగలుగుతారా? సమిష్టి కృషి అవసరం అండి, దేనికైనా ఒక్కరి మీదనే మనం బాధ్యత పెట్టలేము. అందరం కూడా భాగస్తులు కావాలి, ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి, ప్రజల యొక్క హక్కులని కాపాడంలో న్యాయవాదులుగా మా పాత్ర కూడా ఉంది. సాధ్యమైనంత వరకు మేము కూడా ఈ ప్రచారంలో భాగస్తులు అవుతున్నారు కూడా చాలా మంది మిత్రులు. ఓకే, సంతోషం సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సమాచార హక్కు చట్టం మీద సామాన్యులకున్న సందేహాల నివృత్తిలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాన్ని V3 ఛానల్ నుండి నిర్వహిస్తున్న భాగంగా ఈరోజు V3 స్టూడియోకు వచ్చి వారి అనుభవాలను, వారి యొక్క విషయాలన్నీ తెలియజేసినందుకు సీనియర్ అడ్వకేట్ సకినాల రవికుమార్ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, లక్ష్యం సమాజహితంగా పనిచేస్తున్న V3 ఛానల్ ఈ చర్చా కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి, ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమంలో వచ్చే ఆదివారం కలుసుకుందాం. స్పెషల్ కరెస్పాండెంట్ ఎర్రమల కృష్ణ అండి. థ్యాంక్ యూ.